హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మన ఆదాయం, మన ఖర్చులు, మన డబ్బు మీద మనకు ఉండే అధికారం ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలియాలి అంటే ఒక బడ్జెట్ అనేది ఖచ్చితంగా ప్రతి హౌస్ వైఫ్ కూడా రాసుకోవాలండి. బడ్జెట్ రాసుకోవడానికి ఎంబీఏలు, ఎంసీఏలు చేయనవసరం లేదండి. మన ఇంటి ఖర్చులు మనకెలానో తెలుసు. తెలుగు రాయడం వస్తే చక్కగా ఒక పేపర్ మీద కూర్చొని ఎంత ఖర్చయింది నెలంతా, ఎంత ఆదాయం వచ్చింది అనేది మనం చూసుకోగలిగామనుకోండి, మనకి ప్రతిసారి మనీ గురించి ఇబ్బంది పడనక్కర్లేదండి. ఎందుకంటే చాలామంది ఇంత సంపాదిస్తున్నాము, ఏమైపోతుంది, ఎక్కడికెళ్ళిపోతుంది మనీ, ఎక్కడికెళ్ళిపోతుంది డబ్బు, ఎక్కడ ఖర్చవుతుంది అనేది చాలామందికి తెలీదండి. ఇప్పుడైతే ఇంకా మనకి ఫోన్‌పేలు, గూగుల్ పేలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం పర్వాలేదు. ఎందుకంటే మనం ఎక్కడ ఖర్చు పెట్టింది అనేది మనకి గూగుల్ పేలో కానీ, ఫోన్‌పేలో కానీ ఉంటుంది కదా! మనం వివరంగా చూసుకోవచ్చు. కానీ డైరెక్ట్‌గా మన చేతులతో మనం ఖర్చు పెట్టేది కంపల్సరీ రాసుకోవాలండి. ఈ రోజుల్లో ఏముందంటే మనకెలాగో మెసేజెస్ అవి ఉంటున్నాయి కదా! ఫోన్‌పేలో, గూగుల్ పేలో ఇంకెందుకు మనం చూసుకోవడం అని కూడా అనుకుంటారు. అలా ఏమీ కాదండి. ఒక 5 నిమిషాల పని చక్కగా కూర్చొని రాసుకున్నామనుకోండి ఒక లెక్క, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. దాని ద్వారా చక్కగా మన డబ్బు మీద మనకే అధికారం ఉంటుందండి. ఆల్రెడీ ఇల్లది ఊడ్చేసానండి. కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ప్రతి నెల కూడా మనకి శాలరీ పడగానే లేదంటే మన హస్బెండ్స్ మనకి ఇవ్వగానే మన చేతిలోంచి డబ్బంతా చేజారిపోతుందని అనుకోవచ్చండి. అది ఎలా అనుకుంటారా? మనం పాలకు కట్టాలి, నీళ్ళకి కట్టాలి, కూరగాయలకి ఇవ్వాలి, గ్రోసరీస్ తెచ్చుకోవాలి, ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పెట్రోలు, స్కూల్ ఫీజు, ట్రావెలింగ్ ఖర్చులు ఇలా ఒకటేంటండి ప్రతి దానికి కూడా నెల వచ్చేసరికి మనకి మనీ రాగానే కూడా 10 రోజుల్లోనే మన మనీ అయిపోతుందండి. మిగతా 20 రోజులు ఎలా గడపాలో ఏంటో కూడా చాలామందికి అర్థం కాదు. దాని వలన క్రెడిట్ కార్డులు యూజ్ చేయడం కానీ, అప్పు చేసి ఇంటిని నడపడం కానీ ఇలా చేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాం అనుకోండి. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు బడ్జెట్ ప్లాన్ కనుక వేసుకున్నట్టయితే మనకున్న అప్పులు తీరిపోతాయా? లేదంటే వచ్చే జీతం పెరిగిపోద్దా? మన ఖర్చులన్నీ బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే ఆ ఖర్చులకు డబ్బులు వచ్చేస్తాయా అని చెప్పేసి అనుకోవచ్చండి. అలా ఏమీ జరగకపోయినా మనకి ఎక్కడ ఎంత ఖర్చవుతుంది అనే ఒక అంచనా వస్తుందండి. ఈ నెలలో వేసుకుంటేనే రాదు. కంపల్సరీ మనం ఒక 5, 6 నెలల వరకు ఒక బడ్జెట్ ప్లాన్ అనేది మెల్లగా రాయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి. మనకి ఎక్కడ ఎంత ఖర్చవుతుంది అనే దాని గురించి ఒక అవగాహన వస్తుందండి. అప్పుడు అధిక ఖర్చులని మనం పలానా చోట పెట్టేస్తున్నాము. ఆ ఖర్చుని మనం అధిగమించాలండి. అప్పుడు మనకి ఒక దారి దొరుకుతుంది. ఈఎంఐస్ కట్టడం నుంచి తప్పించుకోవడంలో కానీ, లేదంటే క్రెడిట్ కార్డులు వాడకుండా ఉండడంలో కానీ, అప్పులు చేయకుండా ఉండడంలో కానీ, లేదంటే చిన్న చిన్న అప్పులను తీర్చడంలో కానీ మనకి అది ఒక దారిని చూపిస్తుందనమాట. మన దగ్గర డబ్బులుంటేనే కదండీ ఏవైనా చేయగలము. డబ్బులు లేనిది ఏం చేయగలమండి? బడ్జెట్ అనేది కేవలం ఇంటి యజమానే రాయాలి అని ఏమీ లేదండి. చక్కగా కూర్చొని ఆడవాళ్ళం మనం కూడా రాయొచ్చండి. మనకి చాకల పద్దులు అవి రాసుకోవడం వస్తుంది కదా! అలానే సేమ్ బడ్జెట్ ప్లాన్ కూడా రాసుకోవాలండి. దీనికి ఎంబీఏలు, ఎంసీఏలు చేయని అవసరమే లేదండి. మన ఇంటి ఖర్చు ఒక హౌస్ వైఫ్‌గా ఎంత అవుతుంది అనేది మనకే ఒక అంచనా ఉంటుంది కదా! కాబట్టి దాన్ని బట్టి చక్కగా మనం ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చండి. అందరికీ ఒకేలాంటి జీతం రాకపోవచ్చు. అందరింట్లోని ఒకేలా ఖర్చులు ఉండకపోవచ్చండి. ఎవరి జీతాన్ని బట్టి, ఎవరి ఖర్చులు బట్టి వాళ్ళు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది రాసుకోవచ్చండి. ఇప్పుడు శాలరీ ఈరోజు వచ్చిందే చూద్దామండి. ఎందుకంటే శాలరీ సాధారణంగా 1-5, 6 తారీఖుల లోపలనే పడుతుంది కాబట్టి ఉదాహరణకు చెప్తున్నాను. ఈరోజు శాలరీ వచ్చిందండి. ఏం చేస్తామండి? ఒక బిర్యానీ తింటాం వెళ్ళి, లేదా ఒక చిన్న డ్రెస్ తీసుకుంటాం, లేదా ఒక చిన్న షాపింగ్ మాల్‌కెళ్ళి ఒక చిన్న షాపింగ్ చేస్తాం. అంతే. ఆల్మోస్ట్ మనం కట్టాల్సిన బిల్లులన్నీ పోగా మిగిలిన డబ్బులతో ఇవి చేసేసామనుకోండి, ఇక నెల చివరిలో మళ్ళీ సేమ్. అయ్యో! డబ్బులయిపోయినాయి. ఆ రోజు ఆ షాపింగ్ చేయకపోతే బావుంటుండే, లేదంటే ఆ డ్రెస్ తీసుకోకపోతే బావుంటుండే అని చెప్పేసి మదన పడుతూ ఉంటాము. మనకి కనీసం 300, 400 కావాల్సొచ్చినా క్రెడిట్ కార్డ్ వాడాల్సొస్తుంది. లేదా ఎవరి దగ్గరైనా అప్పు తేవాల్సొస్తుంది నెలాఖరు అయ్యేసరికి. అలా కాకుండా మనకి జీతం వచ్చినప్పుడు ఒక చిన్న కాగితం పెన్ను తీసుకుని మనకి ఈ నెలలో ఏమేం ఖర్చులున్నాయి, ఎంత ఖర్చవుతుంది,
ఇంటి ఖర్చులన్నీ కూడా ఒక చిన్న పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి, మనకు ఒక అవగాహన ఉంటుంది. అలానే మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలా, లేదంటే మనం సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాము, ఎంత సేవింగ్స్ చేద్దాము, లేదంటే ఇంట్లోకి మనం ఎప్పటినుంచో పలానా వస్తువు కొనుక్కోవాలి అనుకుంటున్నాము, ఎలా కొనుక్కుందాము, ఎంత సేవ్ చేయాలి మనం అని ఇలా ఆలోచించుకుని ఒక పేపర్ మీద ఒక్క 20 నిమిషాలు కనుక మనం కూర్చొని రాయగలిగితే మనకు మించినటువంటి ఆర్థిక నిపుణులు ఎవరు ఉండరండి. అలానే బడ్జెట్ రాయడం అంటే ఏదో పిసినార్తనంగా ఉండడం కానీ, ఏదో బడ్జెట్లో మొండితనంగా ఉండడం కానీ ఇవేమీ కాదండి. మన ప్రతి రూపాయిని ప్రతి అవసరానికి కూడా ఖర్చు పెడుతూ అలానే కాస్త సేవింగ్స్ చేసుకోవడం అండి. నెల చివరికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు ఉండడం అన్నమాట. అంతే. కాబట్టి ఎవరైనా సరే ఇప్పటి వరకు బడ్జెట్ రాయలేదు అనుకున్న వాళ్ళు కనీసం ఈ నెల నుండి అయినా సరే మీ ఆదాయ ఖర్చులను ఒక బుక్ మీదో లేదా ఒక చిన్న పేపర్ మీదో రాయడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనే దానిని మీరు పట్టుకోగలుగుతారనమాట. మనమేమీ ట్రై చేయకుండా మాకేమీ రాదు, మేము ఇంట్లోనే ఉంటాము అని చెప్పేసి అనుకుంటే మనకి ఎక్కడ ఖర్చు అవుతుందో కూడా మనకు సరిగ్గా తెలియదండి. ప్రతి నెల కూడా మనకి 1వ తారీఖు నుండి 5వ తారీఖు వచ్చిందనుకోండి, ఎంతమందికి మనకు వచ్చిన శాలరీని పంచాలండి? ఒక్కసారి ఆలోచించండి మీరు. పాలకి, అద్దెలు, కరెంటు బిల్లులు ఇవి కాకుండా మళ్ళీ మనం క్రెడిట్ కార్డు కనుక యూజ్ చేసినట్టయితే దాని వడ్డీలు, దాని అసళ్ళు, అప్పు కనుక చేసినట్టయితే వాటి వడ్డీలు, వాటి అసళ్ళు, ఇలా రకరకాలుగా మన మనీని మనం ఇంకా పనిచేస్తున్నామనే చెప్పచ్చండి సింపుల్గా చెప్పాలంటేని. మన కోసం మనం ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా ఈ విధంగా మనము ప్రతిదానికి కూడా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాము. అలా కాకుండా ఒక్క రూపాయి మనం వెనకేసుకున్నాం అనుకోండి, అంటే డబ్బుల పరంగానే కాదు, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటే సుకన్య సమృద్ధి కడుతున్నాము అనుకుందాం ప్రతి నెల కూడా, అది మన పిల్లల పేరిట సేవింగ్సే. లేదు పోస్ట్ ఆఫీస్లో మగపిల్లలు కనుక ఉంటే పీపీఎఫ్ కడుతున్నామండి, అది కూడా సేవింగ్సేనమాట. ఇలా మన కోసము మన పిల్లల కోసము కాస్త సేవింగ్స్ చేసుకున్న తర్వాత మనము మిగతా వాటి గురించి ఆలోచించాలండి. సరే, ఇక్కడ నేనైతే మాత్రం ఈరోజు శనివారం కదండి, మొన్న కొన్ని కుంకుడుగాయలు మిగిలిపోయినాయి కదా, అవైతే నానబెడుతున్నాను. ఆల్మోస్ట్ మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. ప్రతిరోజు మనకు ఉండే పనేనండి, ప్రతిరోజు కిచెన్ క్లీన్ చేయాలి, ప్రతిరోజు ఇల్లు క్లీన్ చేయాలి. ముందు మిగిలినటువంటి కుంకుడుగాయలని వాడేద్దాము, తర్వాత కుంకుడుగాయ పొడిని వాడుకుందాము అనేసి ఈరోజైతే కుంకుడుగాయలు అయితే నానబెట్టానండి. ఇక ఒక హౌస్ వైఫ్గా మన ఇంటి ఖర్చులన్నీ కూడా ఇలా సింపుల్గా ఒక చిన్న పేపర్ మీద నోట్ చేసుకోవచ్చండి. ఇది మీకు అర్థం అవడం కోసం మీలో ఎవరైనా రాసుకుంటారు అనే ఉద్దేశంతో ఇక్కడ నేను రాసి చూపించానండి. ప్రతిదీ రాయాలండి. మనకి కిరాణా ఖర్చు, పాల ఖర్చు, కరెంటు బిల్ అని, కేబుల్ బిల్ అని, కూరగాయలని, పెట్రోల్ అని, ఫ్రూట్స్ అని, స్నాక్స్ అని, గ్యాస్కి అని, ఇలా ప్రతి ఒక్కటి రాసుకోవాలన్నమాట. తర్వాత గ్రాసరీస్ అండి, మనకి కిరాణాల్లో ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది కూడా రాసుకోవాలి. మనం ఓన్లీ బడ్జెట్ ప్లాన్ ఒక్కటే వేసుకుంటే సరిపోదండి. కిరాణా సరుకులకు కూడా ఒక లిస్ట్ రాసుకోవాలి, కూరగాయలకి ఒక లిస్ట్ రాసుకోవాలి. కనీసం ప్రతిదానికి ఇలా బేసిక్ లిస్ట్ అంటూ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏం అవసరమో అవే కొంటామండి. అనవసరమైన వస్తువుల జోలికి వెళ్ళము. అలా ఉంటేనే మనకి మనీని మేనేజ్ చేసినట్టు అవుతుందండి. లేదనుకోండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఉందంటే ఇష్టం వచ్చినట్లు ప్రతిదీ కొనేసుకోవటము, డబ్బు లేనప్పుడు చాలా బాధపడతాము, ఇదే జరుగుతుంది కదా. అలా కాకుండా ఇలా చక్కగా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. బేసిక్స్ అంటే మీకు పూజ రూమ్లో ఏమేమి కావాలి, కిచెన్లో ఏమేమి కావాలి, టిఫిన్స్కి ఏమేమి కావాలి, అలానే లంచ్కి ఏం కావాలి, డిన్నర్కి ఏం కావాలి, స్నాక్స్కి ఏం కావాలి, ఇట్లా ప్రతిదానికి కూడా మనకి తెలుస్తుంది కదా. ఒక హౌస్ వైఫ్గా మనం ఎక్కడ ఎంత వాడుతున్నాము అనే విషయం మనకు తెలుస్తుంది. మనకి కిచెన్లో ఒక క్లారిటీ ఉంటుంది. కాకపోతే రాయడానికి కాస్త బద్ధకం అంతే. ఏమండి, మనం ఏమన్నా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తామా, ఐపీఎస్ ఎగ్జామ్ రాస్తామా? చాలామంది ఏంటంటే మాకు రాయడం రాదనో, రైటింగ్ చూసి నవ్వుతారనో, ఇలా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. అలా ఏమీ ఇబ్బంది పడిన అవసరం లేదండి. మనది మనకు అర్థం అవుతే చాలండి. మన రైటింగ్ మనకు అర్థమైతే చాలు, అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఏం కావాలి అనేది మనమే తెలుసుకుని చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుంటే కనుక మనకి తర్వాత అంటే నెల చివరిలో ఎలా కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, ఎలా తినాలి, చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఈ క్వశ్చన్స్ అనేవి నెల చివరిలో ఉండకుండా ఉంటాయండి. మనం ఒక చిన్న ప్లానింగ్తో వెళ్ళామనుకోండి, నెల అంతా హ్యాపీగా గడిపేయచ్చు అనమాట. మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.